వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, ప్రీవియస్‌గా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఎక్స్‌పైర్ అయిపోయినాయి. చూడండి సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ కానీ ఎక్సలెంట్‌గా యాక్ట్ అయినాయి. సో, నౌ వి హావ్ టు చేంజ్. ఇప్పుడు మేజర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి? మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడుంది? నెక్స్ట్ బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? అండ్ క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. సో, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. సో, వాల్యూమ్ ఫ్లో అవుతుంది మార్కెట్‌లోకి. బట్ ఆ వాల్యూమ్ ఎక్కడికెళ్తుంది? ఆల్ట్స్ అన్నీ డంప్ అవుతూ ఉన్నాయి. సో, వీటిలోకి మూవ్‌మెంట్ ఎప్పుడు రాబోతుంది? ఎలా రాబోతుంది? విచ్ ఆర్ ద బెస్ట్ ఆల్ట్ కాయిన్స్? ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు థట్, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ యూ కెన్ సీ ద చార్ట్ ప్యాటర్న్స్. సో, మీరు బేసిక్ ట్రేడర్ అయితే దిస్ ప్యాటర్న్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. ఓకే. సో, లింక్ చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. ఫ్యూ డేస్ బిఫోర్ ఇట్ పంప్స్ అరౌండ్ 30%. ఓమ్ చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. దాని తర్వాత బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ కన్సాలిడేషన్ స్టేజ్. అట్లా మల్టిపుల్ చార్ట్ ప్యాటర్న్స్ ఇచ్చాను. యెస్టర్‌డే బిట్‌కాయిన్ సపోర్ట్స్ ఇచ్చాను ఫర్ ఎ క్లారిటీ. వీడియోస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉన్న టైంలో. సో, ఇలా చార్ట్ ప్యాటర్న్స్ ఇస్తే మీకు 99% అర్థమైపోతది. సపోర్ట్స్ ఎక్కడున్నాయని క్లియర్‌గా డ్రా చేసి ఇచ్చాను. సో, చూడండి. దిస్ సపోర్ట్స్ యాక్ట్స్ ఎక్సలెంట్‌గా యాక్ట్ అయినాయి. ఓకే. సో, ఇదే నేనిచ్చిన చార్ట్ ప్యాటర్న్. సపోర్ట్స్ పర్ఫెక్ట్‌గా యాక్ట్ అయినాయి. సో, మీరు క్రిప్టో ట్రేడర్ అయితే ఈ కంటెంట్ 100% హెల్ప్ చేస్తది. అండ్ పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే లైక్ దిస్. దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ పర్టిక్యులర్ సిగ్నల్స్. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. నేను ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో, విల్ చెక్ మేజర్ సపోర్ట్స్ హియర్ నౌ. మేజర్ సపోర్ట్స్ చెక్ చేయాలి అనంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫ్రేమ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో, ఇక్కడ చూడండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక మంచి పిన్ బార్ ఫార్మ్ అయింది. సో, దిస్ ఈస్ ఎ వెరీ, వెరీ గుడ్ పిన్ బార్. ఆ పిన్ బార్ బాటమ్ గాని, పిన్ బార్ టాప్ గాని చూడండి. సో, సింపుల్ సపోర్ట్స్ గాని, రెసిస్టెన్స్ గాని డ్రా చేసుకోవడం. పిన్ బార్స్, డాజీ క్యాండిల్స్ ఎక్కడున్నాయో చెక్ చేసుకొని, వాటి టాప్ అండ్ బాటమ్ చెక్ చేసుకొని, రిమైనింగ్ క్యాండిల్స్ వాటిని ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నాయో అర్థం చేసుకుంటే ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్. వెరీ గుడ్ సపోర్ట్ అవుతుందిది. అండ్ ఈ పిన్ బార్ బాటమ్ కూడా చూడండి. ఈ పిన్ బార్ బాటమ్ కూడా మంచి సపోర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి క్యాండిల్స్ ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తున్నాయో. దిస్ ఈస్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ అండ్ ఈ పిన్ బార్ ఇది టాప్ చూడండి. ఇక్కడ గూడా మంచి విక్స్ ఫార్మ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ గూడా ఒకటి డ్రా చేసుకుందాము రెసిస్టెన్స్ కింద. ఓకే. సో, కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్‌కి వద్దాం ఇప్పుడు. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. సో, కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఓకే. ఇక్కడ చిన్న అడ్జస్ట్‌మెంట్ చేశాను. చూడండి. ప్రీవియస్‌లీ ఇక్కడ ఫార్మ్ అయిన రెసిస్టెన్స్ కానీ, ఇక్కడ సపోర్ట్స్ కానీ వీటన్నిటిని కలుపుతూ ఈ మేజర్ సపోర్ట్ డ్రా చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ. ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వస్తే ఇందాక మనం డ్రా చేసుకున్న దానికి చేంజెస్ ఉన్నాయి. సో, అలా డైలీ టైమ్ ఫ్రేమ్, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌ని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇక్కడ బిట్‌కాయిన్‌లో కీ లెవెల్స్ వచ్చేటప్పటికి ఈ టాప్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ అండ్ ఈ బాటమ్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్. ఈ 2 కీ లెవెల్స్ అవ్వబోతున్నాయి. వీటి మధ్యలో బిట్‌కాయిన్ గాని కన్సాలిడేషన్ అయితే బిట్‌కాయిన్‌లో హ్యూజ్ మొమెంటమ్ రాకుండా ఇక్కడ చూడండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక మంచి డాజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, యెస్టర్‌డే ఫార్మ్ అయిన డాజీ క్యాండిల్ టాప్ అండ్ బాటమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాండిల్ ఎటువైపు ఫిల్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసింది అనంటే బిట్‌కాయిన్‌లో హ్యూజ్ మొమెంటమ్ రాబోతుంది. అండ్ ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది అనంటే నెక్స్ట్ ఇంకొక స్క్వీజ్ అనేది బిట్‌కాయిన్‌లో ఉండబోతుంది. యాస్ ఆఫ్ నౌ యాస్ పర్ మై అనాలిసిస్ సో, ఈ మిడిల్‌లో బిట్‌కాయిన్ సస్టైన్ అయితే ఆల్ట్స్‌లో హ్యూజ్ మొమెంటమ్ వస్తుంది. ఓకే. సో, బిట్‌కాయిన్ గాని కన్సాలిడేషన్ స్టేజ్‌లోకి వెళ్ళింది అనంటే ఈ 3 సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఆల్ట్స్‌లో హ్యూజ్ మొమెంటమ్ రాబోతుంది. అండ్ బిట్‌కాయిన్‌లో హ్యూజ్ మొమెంటమ్ అనేది వస్తే ఆల్ట్స్‌లో అంత మొమెంటమ్ మనం చూడలేం. ఓకే. సో, పంప్ అవుతూ ఉంటాయి. తిరిగి మళ్ళీ డంప్ అవుతూ ఉంటాయి. సో, బిట్‌కాయిన్ కన్సాలిడేషన్ అవ్వాలి. సో, కన్సాలిడేషన్ అయితేనే ఆల్ట్స్‌లో మంచి మొమెంటమ్ అనేది చూస్తాము. యాస్ ఆఫ్ నౌ దిస్ 2 ఆర్ ద కీ లెవెల్స్ ఫర్ బిట్‌కాయిన్. ఓకే. సో, ఒకవేళ మీరు బిట్‌కాయిన్‌లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొస్తే మీరు సపోర్ట్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ హియర్ యూ కెన్ ఎంటర్. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం మనం డ్రా చేసుకున్న ప్రీవియస్ డ్రాయింగ్సే ఇవన్నీ ఎక్సలెంట్‌గా వర్క్ అవుతున్నాయి. ఇథీరియం కన్సాలిడేషన్ స్టేజ్‌లోనే ఉంది. తిరిగి మొమెంటమ్ అనేది ఇథీరియంలో హ్యూజ్‌గా రావట్లేదు. ఈ ట్రెండ్ లైన్ అనేది ఎక్సలెంట్‌గా రెస్పెక్ట్ చేస్తుంది. సో, దేర్ ఈస్ నో చేంజెస్ ఎట్ ఆల్ ఇన్ ఇథీరియం చార్ట్. ఓకే. సో, ఈ ట్రెండ్ లైన్ అండ్ దీస్ ఆర్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. మీరు వీటి మొమెంటమ్‌ని బట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎంటర్ అవ్వటమే.
ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ ఇథీరియం సో స్పాట్స్‌లోనే ఎంటర్ అవ్వండి. ఓకే. సో కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్, యూఎస్‌డిటీ డామినెన్స్ ప్రీవియస్ చార్ట్ ఇది. సో చూడండి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడే ఒక మంచి మానిప్యులేషన్ జరిగింది. ఓకే. సో ఆల్సో మొమెంటమ్ వస్తుంది, పంప్ అవుతుంది, డంప్ అవుతూ ఉంది. తిరిగి మళ్ళీ ట్రెండ్ లైన్‌ని అబోవ్ సస్టైన్ అయింది. హ్యూజ్‌గా పంప్ అవుతుంది అనుకునే లోపే తిరిగి మళ్ళీ ఫాల్ అవుతూ ఉంది. యెస్టర్‌డే ఈ ట్రెండ్ లైన్ బాటమ్ క్లోజ్ అయింది. దిస్ ఈస్ ఎ డాజీ క్యాండిల్ అండ్ ఈ ట్రెండ్ లైన్ బాటమ్ ఉన్నంత వరకు ఆల్ట్స్‌లో తిరిగి మళ్ళీ హ్యూజ్ ఫాల్ అనేది రాదు. అండ్ దీస్ ఆర్ ద రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్‌ని కొంచెం షిఫ్ట్ చేసుకుందాం ఇక్కడికి. యాస్ ఆఫ్ నౌ ఇక్కడి వరకు షిఫ్ట్ చేస్తున్నాను. సో, ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, బ్రేక్ అయ్యి తిరిగి ఫాల్ అవుతూ ఉంటే ఆల్ట్ కాయిన్స్‌లో హ్యూజ్ మొమెంటమ్ వస్తుంది. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది పంప్ అవుతూ ఉంటే ఆల్ట్ కాయిన్స్‌లో ఫాల్ వస్తుంది. సో, ఒకవేళ పంప్ అయితే రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ అవ్వబోతుంది అనేది ఇక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చాను కాబట్టి సో, దీన్ని చెక్ చేసుకుంటూ మీరు ఆల్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. సో, హ్యూజ్ డంపింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. బట్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఎ మంత్లీ ట్రెండ్ లైన్. ప్రీవియస్ ఫ్యూ మంత్స్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అబౌట్ దిస్ ట్రెండ్ లైన్. సో, ఈ ట్రెండ్ లైన్ దగ్గరే సస్టైన్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వలేదు. దట్ ఈస్ వెరీ గుడ్. సో, ఆల్ట్స్‌లో మొమెంటమ్ అనేది వచ్చే ఛాన్సెసే ఎక్కువున్నాయి. ఓకే. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే చూడండి దిస్ ఈస్ ఎ టోటల్ మార్కెట్ క్యాప్. సో, టోటల్ క్రిప్టో మార్కెట్ అనేది ఎంతుంది అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. దిస్ ఈస్ $3.5 ట్రిలియన్. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు సినారియో అర్థమైపోతది మార్కెట్ గురించి. $3.5 ట్రిలియన్ టోటల్‌గా క్రిప్టో మార్కెట్‌లో ఉంటే. సో, ఇక్కడ చూడండి. సో, దిస్ ఈస్ టోటల్ క్రిప్టో మార్కెట్ క్యాప్. సో, టోటల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ ఎక్స్‌క్లూడింగ్ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం. ఓకే. సో, $3.5 ట్రిలియన్ టోటల్‌గా క్రిప్టో మార్కెట్‌లో ఉంటే, బిట్‌కాయిన్, ఇథీరియంని పక్కన పెడితే $1 ట్రిలియన్ ఉన్నాయి. అంటే ఆల్ట్ కాయిన్స్‌లో $1 ట్రిలియన్ ఉన్నాయి. బిట్‌కాయిన్ అండ్ ఇథీరియంలో $2.5 ట్రిలియన్ ఉన్నాయి. ఓకే. ఓన్లీ 2 కాయిన్స్‌లో $2.5 ట్రిలియన్ ఉంటే, దాదాపు ఆల్ట్ కాయిన్స్ అరౌండ్ 4000 ప్లస్ కాయిన్స్ ఉన్నాయి. వాటిల్లో మనం టాప్ 500,000 కాయిన్స్ తీసుకున్నా సరే, కన్సిడర్ చేసినా సరే, వాటిల్లో మనకు ఓన్లీ $1 ట్రిలియన్ ఉంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి. బిట్‌కాయిన్ ఎక్స్‌క్లూడింగ్ బిట్‌కాయిన్ $1.5 ట్రిలియన్ ఉంది. ఓకే. సో, అంటే బిట్‌కాయిన్‌లో హౌ మెనీ ట్రిలియన్ $3.5 ట్రిలియన్ టోటల్‌గా ఉంటే, ఓన్లీ బీటీసీలో $2 ట్రిలియన్ ఉంది. ఇథీరియంలో $0.5 ట్రిలియన్ ఉంటే, ఆల్ట్ కాయిన్స్‌లో $1 ట్రిలియన్ ఉంది. ఓకే. సో, ఇక్కడ అర్థం చేసుకోండి బిట్‌కాయిన్‌లోకి ఎంత హ్యూజ్ వాల్యూమ్ ఫ్లో అవుతుందో. $3.5 ట్రిలియన్ ఓన్లీ 1 కాయిన్‌లో $2 ట్రిలియన్ ఉన్నాయి. దట్ ఈస్ బిట్‌కాయిన్. ఇథీరియంలో $0.5 ట్రిలియన్ ఉంటే నియర్లీ 1000 ప్లస్ దాదాపు 4000 నుంచి 6000 కాయిన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ నేను కన్సిడర్ చేయటం లేదు. 1000 ప్లస్ కాయిన్స్‌లో $1 ట్రిలియన్ ఉంది. ఇక్కడ మీరు గేమ్ ప్లాన్ అర్థం చేసుకోండి. ఓకే. సో, దేనిలోకి వాల్యూమ్ ఫ్లో అవుతుంది అనేది. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ చార్ట్స్ చూస్తే ఇక్కడ ఐ వాంట్ టు షో యూ సమ్ చార్ట్స్. సో, దిస్ ఈస్ బీటీసీ వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్ చూస్తే సో, మీకు బిట్‌కాయిన్ అనేది బుల్ ఫేజ్‌లో ఉందా? బేర్ ఫేజ్‌లో ఉందా? అనేది మీకు ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. ఓకే. సో, ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఇన్ బుల్లిష్ ఫేజ్. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం చూడండి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయకపోయినా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరగా ఉంది. ఓకే. దిస్ ఈస్ క్రిప్టో మార్కెట్‌ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అయితుంది. ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హై అనేది 109 అది రీసెంట్‌గా ఫార్మ్ అయింది. -4%లో ఉంది ఆల్ టైమ్ హై కంటే దగ్గరగా. ఆల్ టైమ్ లో నుంచి ఎంత పర్సెంటేజ్ పాజిటివ్‌లో ఉందో చూడండి. ఓకే. సో, 15 ఇయర్స్ ఎగో ఆల్ టైమ్ లో ఉంటే దానికి హ్యూజ్‌గా బిట్‌కాయిన్ అనేది టాప్‌లో ఉంది యాస్ ఆఫ్ నౌ. కమింగ్ టు ఇథీరియంని అలాగే తీసుకుంటే మనం. సో, ఇథీరియం చూడండి ఆల్ టైమ్ హై నుంచి -30% ఉంది. ఆల్ టైమ్ లో నుంచి వి కాంట్ ఈ పర్సెంటేజ్‌ని మనం జడ్జ్ కూడా చేయలేం. ఓకే. ఇంకొక కాయిన్ చూద్దాము రిపిల్. సో, రిపిల్‌లో చూసుకుంటే ఆల్ టైమ్ హై నుంచి -18% ఉంటే ఆల్ టైమ్ లో నుండి ఎంత పర్సెంటేజ్ టాప్‌లో ఉందో ఒకసారి చూడండి రిపిల్. సో, సేమ్ అలాగే మనం ఇక్కడ రిపిల్ చార్ట్ చూసుకుంటే సో, దిస్ ఈస్ వీక్లీ చార్ట్ రిపిల్. సో, రిపిల్ వీక్లీ చార్ట్ చూడండి. సో, ఈజ్ ఇట్ ఎ బుల్ ఫేజ్ ఆర్ బేర్ ఫేజ్? సో, విల్ గో టు ద నెక్స్ట్ కాయిన్. టాప్ కాయిన్సే నేను చూస్తున్నాను. సొలానా చూడండి. సొలానా కూడా ఆల్ టైమ్ హై నుంచి -14% ఉంది. ఆల్ టైమ్ లో నుంచి అరౌండ్ 50,000% ఉంది. సొలానా చార్ట్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే సో, ఇది
వీక్లీ చార్ట్ చూడండి. సో, సొలానా అనేది బుల్ ఫేజ్‌లో ఉందా? బేర్ ఫేజ్‌లో ఉందా అనేది. ఓకే. సో, నెక్స్ట్ కాయిన్ బీఎన్‌బీ. సో, బీఎన్‌బీ గురించి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను చాలా డేస్ నుండి. సో, సీజెడ్ బినాన్స్ ఫౌండర్ సీజెడ్ ఎవరైతే ఉన్నారో సీజెడ్ తనొక న్యూ ఇండస్ట్రీ మీద వర్క్ చేస్తున్నాడు. దట్ ఈస్ అన్ ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ. దానికి సంబంధించి ఎవ్రీథింగ్ న్యూస్ ఇచ్చాను. సో, దానిలో బీఎన్‌బీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఆ యూజ్ కేస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత బీఎన్‌బీ విల్ బి ద స్కై రాకెట్. ఇక్కడ ఆల్రెడీ టాప్‌ని బ్రేక్ చేసేసింది బీఎన్‌బీ అనేది. సో, బీఎన్‌బీ బుల్ ఫేజ్‌లో ఉందా? బేర్ ఫేజ్‌లో ఉందా? ఓకే. సో, ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హై అనేది రీసెంట్‌గా ఫార్మ్ అయిన ఆల్ టైమ్ హై ఇది. ఎప్పుడు ఫార్మ్ అయింది? లాస్ట్ ఈ డిసెంబర్‌లోనే ఫార్మ్ అయింది. సో, ఇక్కడ నుండి అరౌండ్ 13% ఉంది. దాదాపు 7,00,000% ఆల్ టైమ్ లో నుండి టాప్‌లో ఉంది. సో, కమింగ్ టు నెక్స్ట్ కాయిన్ ఆహ్, డాజ్. ఇట్ ఈస్ ఎ మీమ్ కాయిన్. సో, కొంచెం యూజ్ కేస్ ఉన్న కాయిన్స్ తీసుకుంటే ఏడీఏ తీసుకుంటే ఆల్ టైమ్ హై నుండి 68% డౌన్ ఉంది. ఆల్ టైమ్ లో నుండి అరౌండ్ 5,000+ టాప్‌లో ఉంది ఏడీఏ. సో, యూ కెన్ సీ టాప్ నుండి ఏడీఏ అనేది సో, స్టిల్ 68% డౌన్‌లో ఉంది. అయితే ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ మనకు 2024 ఫెబ్‌లో ఒక మొమెంటమ్ వచ్చింది. మార్చ్ టైంలో. సో, ఈ మొమెంటమ్‌ని ఇప్పుడొచ్చిన మొమెంటమ్ నవంబర్‌లో కానీ, డిసెంబర్‌లో గాని వచ్చిన మొమెంటమ్‌ని బ్రేక్ చేసింది. దిస్ ఈజ్ వెరీ, వెరీ గుడ్. సో, ఇలా బ్రేక్ చేసిన కాయిన్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇలా బ్రేక్ చేసిన కాయిన్స్‌లో మీరు ఎంటర్ అయితే, సో, ఒకవేళ మీరు నెగెటివ్‌లో ఉన్నా సరే తిరిగి మళ్ళీ పాజిటివ్‌లోకొచ్చే అవకాశం 90% అబోవ్ ఉంటది. ఓకే. సో, చూడండి ఎక్సలెంట్‌గా తిరిగి మళ్ళీ డంప్ అయింది. డంప్ అయిన తర్వాత దీన్ని రీటెస్ట్ అంటాం. సో, దిస్ ఈజ్ ఇక్కడ ప్రీవియస్‌లీ ఉన్న బాటమ్‌ని గాని, టాప్‌ని గాని మార్క్ చేసుకుంటే, సో, ప్రీవియస్‌లో ఉన్న బాటమ్ ఈ టాప్‌ని మార్క్ చేసుకుంటే నీట్‌గా వచ్చింది. రీటెస్ట్ అయింది. తిరిగి మళ్ళీ పంప్ అయింది. బట్ ఇక్కడ దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడి వరకే వచ్చింది. సో, వీ హావ్ టు సీ తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వస్తుందా? వస్తే తిరిగి డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయ్యి పంప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. లేదు అనంటే తిరిగి ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏడీ అనేది. ఇక్కడ మళ్ళీ రీ ఎంటర్ అవ్వచ్చు. ఓకే. సో, చూడండి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. తిరిగి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటది. ఈ 2 ఎంట్రీస్ దగ్గర. లేదు అనంటే దీన్ని బ్రేక్ చేసి పైకెళ్ళిపోతుంది. సో, ఇలాంటి కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోమని నేను చెప్తాను. విల్ సీ మోర్ కాయిన్స్. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చైన్ లింక్. దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ కాయిన్. సో, చైన్ లింక్ కాయిన్ ఆల్రెడీ నేను ఇచ్చాను. మంచి మొమెంటమ్ అనేది వచ్చింది. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్‌లీ 2024లో వచ్చిన టాప్‌ని తిరిగి మళ్ళీ బ్రేక్ చేసి పంప్ అవుతూ ఉంది చైన్ లింక్ అనేది. ఆల్ టైమ్ హై నుంచి డౌన్‌లో ఉంది. సో, ఆల్ టైమ్ హైని ఇంకా బ్రేక్ చేయలేదు చైన్ లింక్ అనేది. అరౌండ్ 50+% ఇంకా డౌన్‌లో ఉంది. ఆహ్, సో, ఇలా మొమెంటమ్ అనేది కాయిన్స్‌లోకొస్తుంది. వాల్యూమ్ అనేది కాయిన్స్‌లోకొస్తుంది. బట్ అన్ని కాయిన్స్‌లోకి వాల్యూమ్ రావట్లేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోండి గేమ్ ప్లాన్ అనేది. ఏ కాయిన్స్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ రిటర్న్స్ ఇస్తాయి అనేది అర్థం చేసుకోండి. ఓకే. ఓకే. విల్ సీ వన్ మోర్ కాయిన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! డాట్ తీసుకుందాం. ఓకే. సో, డాట్ చార్ట్ ప్యాటర్న్ తీసుకుంటే సో, దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ కాయిన్. కానీ ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ ఏదైతే 24లో క్రియేట్ చేసిన టాప్ ఉందో, అట్‌లీస్ట్ దాని వరకు గూడా డాట్ రాలేకపోయింది. ఇలాంటి కాయిన్స్‌లోకి వాల్యూమ్ రావట్లేదు. ఓన్లీ ఫ్యూ కాయిన్స్‌లోకే వాల్యూమ్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి డాట్ తీసుకుంటే అరౌండ్ 88% ఇంకా ఆల్ టైమ్ హై నుంచి లోలో ఉంది. సో, ఇది కొంచెం లెంగ్తీ అవుతుంది వీడియో. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియో. సో, డాట్ కంటే పైన ఎస్‌యుఐ కాయిన్ ఉంది చూడండి. ఎస్‌యుఐ. సో, ఎస్‌యుఐ చార్ట్ ప్యాటర్న్ తీసుకుంటే సో, ఇదెక్కడైనా సరే బేర్ ఫేజ్‌లో ఉందని మనం అనుకుంటామా? సో, ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటది. బుల్ మార్కెట్‌లో ఉన్నామా? బేర్ మార్కెట్‌లో ఉన్నామా అనేది. ఓకే. సో, జస్ట్ 18% బాటమ్‌లో ఉంది. అది కూడా రీసెంట్‌గా క్రియేట్ అయిన టాప్ ఇది. సో, ఇలా మీరు కాయిన్స్ చెక్ చేసుకోండి. ఏ కాయిన్‌లోకి వాల్యూమ్ ఫ్లో అవుతుందనే దాన్ని బట్టి. సో, $1 ట్రిలియన్ ఫ్లో అవుతున్నది కూడా అన్ని కాయిన్స్‌లోకి ఫ్లో అవ్వట్లేదు. ఓన్లీ యూజ్ కేస్ ఉన్న కాయిన్స్‌లోకి ఫ్లో అవుతుంది. ఓకే. సో, ఎల్‌టీసీ ఈటీఎఫ్ ఫైలింగ్ కూడా జరిగింది ఎల్‌టీసీది. సో, ఎల్‌టీసీ చూడండి ప్రీవియస్‌లీ 2024లో క్రియేట్ చేసిన టాప్‌ని బ్రేక్ చేసింది. తిరిగి ఎక్సలెంట్‌గా పంప్ అవుతుంది. బట్ ఇంకా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయలేదు ఎల్‌టీసీ. సో, చాలా డౌన్‌లో ఉంది. యూ కెన్ సీ అరౌండ్ 70% డౌన్‌లో ఉంది. సో, వీటిలోకి 30% లేదు 40, 50% ఆఫ్ ద వాల్యూమ్ ఫ్లో అవుతుంది. అంటే ప్రీవియస్‌లీ ఫ్లో అయిన వాల్యూమ్‌కి ఇంకా స్టిల్ ఒక 30% వాల్యూమ్‌నే ఉంది. బట్
డాట్ లాంటివి చూసుకుంటే -80%లో ఉన్నాయి అనంటే దానిలోకి వాల్యూమ్ అనేది ఎక్కువ ఫ్లో అవ్వట్లేదు. ఇంకా మీరు అలాంటి కాయిన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ యూనిస్వాప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ కాయిన్. బట్ స్టిల్ 70% నెగెటివ్‌లో ఉంది. సో, ఇవన్నీ టాప్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. కాదనట్లేదు. బట్ ఎప్పుడు బ్రేక్ చేస్తాయి. ఇవి బ్రేక్ చేసే ముందు ఎస్‌యుఐ కానీ, లింక్ కానీ లేకపోతే ఏడీఏ కానీ ఇవన్నీ ఇంకా ఎంత హైలో ఉంటాయి యూ కెన్ అండర్‌స్టాండ్ ద గేమ్ ప్లాన్ అండ్ సో, దిస్ బుల్ మార్కెట్ విల్ బి కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉండబోతుంది. మేబీ అన్ని కాయిన్స్‌లోకి మొమెంటమ్ రావచ్చు. బట్ సేఫ్ అండ్ సెక్యూర్‌గా మీకు రిటర్న్స్ ఇచ్చే కాయిన్స్ అనేవి కొన్నే ఉన్నాయి. ఆ కాయిన్స్ మీరు చార్ట్స్‌లో అర్థం చేసుకోవచ్చు. వాటిల్లో ఉన్న యూజ్ కేసెస్‌ని అర్థం చేసుకోవచ్చు. క్యాండిల్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిప్టో మార్కెట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ. ఓకే. సో, క్రిప్టోలో ట్రంప్ మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఓకే. సో, అవన్నీ నేను ఇమ్మీడియేట్‌గా నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వస్తున్నాను. క్రిప్టోకి సంబంధించిన మేజర్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాటిల్లో వన్ ఆఫ్ ద మేజర్ డెసిషన్స్ విల్ బి ద స్ట్రాటజిక్ బిట్‌కాయిన్ రిజర్వ్. సో, ఇది అప్రూవ్ అయింది అనంటే వి కాంట్ బిట్‌కాయిన్‌ని ఇప్పటికే మనం బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కాదు కదా! ట్రేడ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు చాలామంది. బికాజ్ బిట్‌కాయిన్ అనేది చాలా చాలా హైలో ఉండడాన్ని బట్టి ఎప్పుడైతే స్ట్రాటజిక్ రిజర్వ్ అనేది అప్రూవ్ అయితదో కంప్లీట్‌గా క్రిప్టో మార్కెట్ చేంజ్ అవుతదని చెప్పలేను గానీ, బిట్‌కాయిన్ మార్కెట్ అంతా కంప్లీట్‌గా చేంజ్ అవుతది. స్ట్రాటజిక్ రిజర్వ్ ఈస్ ద బిగ్గెస్ట్ డెసిషన్ అవుతుంది. ట్రంప్ తీసుకునే బిగ్గెస్ట్ డెసిషన్ అవుతుంది. అండ్ క్రిప్టోకి సంబంధించి వన్ ఆఫ్ ద మేజర్ గేమ్ చేంజింగ్ డెసిషన్ గూడా అవుతుంది. సో, ఆల్రెడీ దీనికి చాలా క్లోజ్‌గా ఉన్నాము అని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ స్ట్రాటజిక్ బిట్‌కాయిన్ రిజర్వ్ అనేది అప్రూవ్ అవుతుంది అని సీజెడ్ కూడా ట్వీట్ చేశారు. ఓకే. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ బినాన్స్‌కి సంబంధించి ఎక్స్పాండ్స్ టు ఫోకస్ ఏఐ అండ్ బయోటెక్ విత్ సీజెడ్ మెంటర్‌షిప్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సీజెడ్‌ని తిరిగి మళ్ళీ బినాన్స్ ల్యాబ్స్‌లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఓకే. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సో, ఏఐ ఏజెంట్స్ ఆల్సో విల్ కమ్ ఇంటు దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, దీనికి సంబంధించి సీజెడ్ మెంటర్‌షిప్‌లో బినాన్స్ ల్యాబ్ రీబ్రాండ్ చేసింది వైజెడ్ఐ. సో, ఈ రీబ్రాండ్ పక్కన పెడితే సీజెడ్ స్టెప్ ఇన్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఫర్ బినాన్స్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన కాయిన్స్ కానీ ఫ్యూచర్‌లో ఏఐ ఏజెంట్స్‌కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఏఐ ఎక్స్‌బీటీ గాని, ఏఐ 16 గాని చాలా కాయిన్స్ లాంచ్ అయినాయి. ఫ్యూ కాయిన్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఆల్సో వెల్. ఇలాంటి కాయిన్స్ న్యూ కాయిన్స్ మంచి యూజ్ కేస్ ఉన్న కాయిన్స్ మార్కెట్‌లోకొస్తున్నాయి. సో, ఇప్పుడు వాట్ అబౌట్ ఓల్డ్ కాయిన్స్? వాటిలోకి వాల్యూమ్ ఫ్లో అవుతదా? లేదా? అనేది నాకు కూడా ఇప్పటికి బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ అయితుంది. సో, దిస్ బుల్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ బుల్ ఫేజ్ ఎలా ఉండబోతుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బికాస్ ఆఫ్ న్యూ కాయిన్స్ అండ్ ఏఐ ఏజెంట్స్ అనేది 1 ఇయర్ బ్యాక్ ఏఐ ఏజెంట్స్ అనే ఒక కేటగరీనే లేదు. బట్ రీసెంట్‌లీ ఏఐ ఏజెంట్స్ కేటగరీ వచ్చి ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ వెల్. సో, స్టార్టింగ్‌లో ఉంది. సో, క్రిప్టోనే బోర్న్ బేబీ అని అనుకుంటే ఏఐ ఏజెంట్స్ దానిలో ఇంకా ఒక బోర్న్ బేబీ లాంటిది. సో, ఈ బుల్ మార్కెట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఐ యామ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టు అబ్జర్వ్ దిస్ బుల్ మార్కెట్. సో, ఎర్నింగ్ అనేది ఆల్సో ఇంపార్టెంట్. బట్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ లెర్నింగ్ అనేది మీ మైండ్‌లో అర్థమైతే, ఈ గేమ్ ప్లాన్స్ అర్థమైతే, ఈ మార్కెట్ గురించి అండర్‌స్టాండ్ చేసుకోవడం అర్థమైతే, ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకే. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Join the Telegram channel. Link is in the description. Trade wise, be in profits. Thank you.